వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా దసరా, దీపావళి పండుగలు రానున్నాయి. ఈ పండుగల సమయంలో బంగారం కొనడం అనేది చాలా మందికి సంప్రదాయంగా మారింది. కానీ ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతేడాది 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 75,000 మాత్రమే ఉండగా ఇప్పుడు అది 1,10,000 రూపాయల వరకు పెరిగింది. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్ లో అయితే ధరలు మరింత పెరుగుతాయి. అయితే గత 2 రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,09,264 రూపాయలుగా ఉంది. అలాగే వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గాయి. నేటి మార్కెట్ ప్రకారం కిలో వెండి ధర 1,25,563గా ఉంది. మార్కెట్ నిపుణుల ప్రకారం భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా డాలర్ తో రూపాయి బలపడటం, సుంకాల ఉపశమనం కారణంగా బంగారం ధరలు నియంత్రణలోకి వస్తాయని భావిస్తున్నారు. ఒకవేళ అంతా అనుకున్నట్లే జరిగితే బంగారం ధరలు 10% వరకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. స్వల్ప కాలంలో 5 నుంచి 6% తగ్గుదల కనిపించే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే వెండి ధరలు మాత్రం అంత సులభంగా పడిపోవని విశ్లేషకులు చెప్తున్నారు. అంతర్జాతీయంగా పండుగ సీజన్ లో పౌండ్స్ కు బంగారం ధర $3,700 పరిధిలో ఉండవచ్చని అంచనా. భారత మార్కెట్ లో అయితే 10 గ్రాముల బంగారం ధర 1,00,000 కంటే తక్కువకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. కానీ ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగితే ధరలు మళ్లీ పెరగవచ్చని కూడా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మధ్యతరగతి ప్రజలకు మార్కెట్ నిపుణుల సూచన ఏంటంటే వెంటనే బంగారం కొనకండి, కొన్ని నెలలు వేచి ఉండండి, ధరలు తగ్గిన తర్వాత కొనుగోలు చేస్తే మేలని సూచిస్తున్నారు. ఇక ప్రజల ముందు ఎక్కువగా 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారమే కొంటే ఇప్పుడు 18 క్యారెట్లు, 14 క్యారెట్ల ఆభరణాలపై డిమాండ్ పెరుగుతోంది.